శ్రీకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ఆశీర్వచనాలు ఆ దంపతులకు ఇవ్వడం జరుగుతుంది. కస్తూరి తిలకం లలాట పదకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం. పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. సావధాన శుభలబ్ధే సావధాన యోగం దుష్కం పశువాన్ భవతి ఏవం వేద యోగామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వాపమాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాని ఆయతనవాన్ భవతి యో నక్షత్రమానస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రమానస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యో వామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అవామాయతనం ఆయతనవాన్ భవతి యస్ సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యో వామాయతనం వేద ఆయతనవాన్ భవతి. కర్తమేన ప్రజాభూత మయి సంభవకార్థమా. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. మెరిసాడే పసివాడై మెరిసాడే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తుంటే అరుపింకా మరిచాడే. మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే.
కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి సాధ్యమని ఆమె పేరు మాత అమృతానందమయ్య. ఆమె ఏమన్నదంటే స్త్రీ గొప్పది కాదు, పురుషుడు గొప్పవాడు కాదు.
వీళ్ళిద్దరిని పుట్టించినటువంటి భగవంతుడు గొప్పవాడు. ఆ భగవంతుని సేవకి మనకి జన్మనిచ్చిన వాడు భగవంతుడు. అటువంటి బాధ్యతని నిర్వర్తిస్తున్నటువంటి కుటుంబాలు ఎక్కడ ఉంటే అది మన భారతదేశంలో కుటుంబాలు. మన అమెరికాలో కుటుంబాలు లేవా? ఫ్రాన్స్లో, జర్మనీలో కుటుంబాలు లేవా? అక్కడ కూడా కుటుంబాలు. అయితే అక్కడ కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఇళ్ళలో అమ్మలు ఉంటారు, పిల్లలు ఉంటారు, నాన్నలు ఉంటారు. ఎందుకున్నారు, ఎటుపోయారు మీరు అడగవుతున్నారు, ఉండరు. అందుకే అమెరికా లాంటి దేశాన్ని వాళ్ళు ఫాదర్లెస్ నేషన్. తల్లులు ఉంటారు, ఎటుపోయినట్టు అది కూడా అడగవుతున్నారు. ఇంకొన్ని దేశాలు ఉంటాయి అసలు వివాహాలే ఉండవు, కానీ పిల్లలు. కానీ ఆ దేశాల్లో డబ్బు ఎక్కువ, మహిళలకు అధికారాలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, ప్రపంచంలో తలసరి ఆదాయం ఎక్కువ. ఆ దేశాల పేర్లు నార్వే, డెన్మార్క్, స్వీడన్. మీరు చెప్పండి, మనం నార్వే, డెన్మార్క్, స్వీడన్ లాగా ఉందామా? అమెరికా లాగా ఉందామా? భారత్ లాగా ఉందామా? మీరు చెప్పాలి. భారత్ లాగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏకైక దేశం మన భారతదేశం ప్రపంచంలో. కానీ ఈ వివాహము, ఈ కుటుంబము మిగతా దేశాలకు అర్థం కాదు. ఎందుకంటే ఈ మధ్య ఒక వివాహిత స్త్రీ పెళ్ళైన తర్వాత అమెరికాలో ఫ్లైట్ దిగిన తర్వాత ట్యాక్సీలో వెళ్తుంటే ట్యాక్సీ డ్రైవర్ పదే పదే ఈమెను చూస్తున్నాడు. ఇదే వీటిని చూస్తున్నాడు. నా మిత్రులు, శ్రేయోభిలాషులు వారందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా నేను మా తల్లిదండ్రులు, అత్తమామలు వారు మా మధ్యన లేకున్నా మా జీవితంలో ఉన్నత స్థానాన్ని కలుగజేయడానికి వారు చేసినటువంటి, వారు పడ్డ శ్రమ, వాళ్ళు చేసినటువంటి సేవ అవన్నీ కూడా నాకు నేను గుర్తు చేసుకుని వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నన్ను స్థితిలో చూసి వారందరూ కూడా స్వర్గంలో వారు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. తర్వాత నేను చెప్పుకోవాల్సింది మా శ్రీమతి. ప్రతి విజయవంతమైనటువంటి వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుందనే సామెత నా జీవితంలో కూడా నేను ఈ స్థాయిలో నుండి నేను ఎంతో కొంత విజయాన్ని నేను సాధించగలిగినానంటే దాని వెనుక ఉన్న పాత్ర మొత్తం ఆమెదే. నేను మాది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం కాబట్టి నేను ఎక్కువ టైం నేను పిల్లలతో ఇచ్చే అవకాశం లేకుండే. ఆ సందర్భంలో తనే తల్లి తండ్రి అయి వాళ్ళను విద్యాబుద్ధులను వాళ్ళకు ఇచ్చేసి తర్వాత ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్లకు వాటికి అన్నీ కూడా తనే ప్రిపేర్ చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తు పాఠం వేసిన ఆమె సేవ నేను ఈ సందర్భంగా స్మరించుకోవాలి. నేను వారికి ఆర్థికపరమైనటువంటి నేను చేయగలిగిన వారికి మంచి సంస్కారము, సభ్యత, తర్వాత చిన్నప్పుడు వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఆవిడ వల్లనే, తన వల్లనే అందరికీ దొరికింది. తర్వాత ఏంటంటే ఒక విద్యావంతురాలైన స్త్రీ ఇంట్లో ఉన్నదనంటే దానివల్ల ఒక కుటుంబము మంచి స్థితికి పోతుందనడానికి మా పిల్లలే ఉదాహరణ. తర్వాత మా పిల్లలు కూడా చిన్నవాడు ఫస్ట్ క్లాస్ నుంచి, రెండోవాడు 3వ తరగతి నుంచి, పెద్దవాడు 5వ తరగతి నుంచి మాకు దూరంగా హాస్టల్లోనే ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు కూడా సత్యసాయి గురుకులం రాజమండ్రిలో విద్యను అభ్యసించారు. రెండవ వాడు భారతీయ విద్యాభవన్ హైదరాబాద్లో వాడు స్టూడెంట్గా ఉండే. అయితే వాళ్ళు మొత్తం ఒక 2 నెలలు మాత్రమే ఉండేవారు, మిగతా కాలం అంతా హాస్టల్లో ఉండేవారు. అప్పుడు నేను ఎప్పుడు కూడా భయపడేవాడిని. ఏంటంటే వాళ్ళందరినీ హాస్టల్ వేసినాం కానీ వారు ఎట్లా అంటే వారి అవుట్పుట్ ఎట్లుంటుంది, మళ్ళీ వాళ్ళు ఎట్లా తయారవుతారు అనేది మనసులో అప్పుడప్పుడు కొంత శంక ఉండేది. కానీ భగవంతుడు ఏమన్నా వారు
అందరూ మంచి స్థితిలో నా అంచనాలకు మించి వాళ్ళు ఎదిగి నాకు మంచి పేరు తెచ్చారు. తర్వాత ఏంటంటే అన్నదమ్ములు కూడా వాళ్ళ మధ్యన మంచి అన్యోన్యత అవన్నీ ఉన్నాయంటే అది మా శ్రీమతి, తర్వాత మా బంధువులు, మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి విలువలతోటి వారు మంచి సంస్కారాన్ని పొంది వాళ్ళు నాకు మంచి పేరు తెచ్చేసి వారు చేరుకోగలిగారు. తర్వాత ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కష్ట సుఖాలతో కూడిన జీవితం. అయితే జీవితంలో కష్టాలు పడ్డప్పుడు మా శ్రీమతి, మా బంధువులు, తల్లిదండ్రులు నాకు వెంట ఉండి ధైర్యం చెప్పి మానసికంగా స్థిరంగా ఉండేలాగా వాళ్ళు చేయగలిగారు. కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ కూడా నా ఉన్నతి లోపల వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో స్మరించుకోవడం నా యొక్క కర్తవ్యం. తర్వాత నా స్నేహితులు ఎన్నో సందర్భాలలో నాకు మంచి మార్గదర్శనం చేసి మంచి చేసిన వాళ్ళు వారందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు నాకు భగవంతుడి దయ వల్ల అన్ని మంచిగానే జరిగినాయి, అంత మంచిగా ఉంది. మీ అందరు కూడా ఏంటంటే 50వ వార్షికోత్సవానికి వచ్చి దీవించడానికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా నమస్కారాన్ని, తర్వాత అభినందించడానికి వచ్చినటువంటి స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ కాలాతీతమైన ముగిస్తాను. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు. నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు. క్షణానికో సవాలిలా జవాబులేదెప్పుడు. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట.
సరితూగవు ఇది నిజమే నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై జగాలనే జయించిన తలొంచి నీ వెనకే నాన్నా నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట ఏ జన్మవని తీరాలి రుణం మనకి పై జన్మకి నువ్వు నా నాన్నవలే వస్తావట నా దరికి ఇదే వరం ఇదే శుభం మనద్దరి కథకి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే మనకిది ఒక ఇల్లే కాదురా సరిగమ పద పాఠశాలరా అణువణువును మీటి చూడరా అనుభూతి ధ్వనిస్తుందిరా కుత 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 అన్నముడికిన గణ 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 అంట్లు తోమిన జల 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 నీళ్లు పట్టిన ఆనందం గాన బజాన అందా సందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే వాకిట్లో నిలిచామంటే ఇంద్రధనుసు వర్ణాలం నట్టింట్లో కలిశామంటే నవ్వులతో వైభోగం అటుకులు తాళింపు చేసిన అరుగులపై అందరూ కలిసి సరదాగా అవి తింటుంటే పరులెరుగని పరవశమెంతో సందాల చందమామ రా
ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే అట్లతదియ పండగ నాడు ఆడవాళ్ల సందళ్ళు ఆదివారం వచ్చిందంటే పిండి వంట పందాలు సంక్రాంతి పర్వం ముందు భోగి మంట అల్లర్లు తలస్నానం అంటే మాత్రం మరిది గారి పరుగుళ్ళు ఇరుకు ఇరుకు మనసున్నోళ్ళు ఎరుగరు ఈ సంతోషాలు కలిసి ఉంటే ఉన్న సుఖాలు తెలుసుకుంటే ఎన్ని శుభాలు అందా చందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే మనకిది ఒక ఇల్లే కాదురా సరిగమ పద పాఠశాలరా అణువణువును మీటి చూడరా అనుభూతి ధ్వనిస్తుందిరా కుత 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 అన్నముడికిన గణ 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 అంట్లు తోమిన జల 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 నీళ్లు పట్టిన ఆనందం గాన భజాన అందా సందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే